మచిలీపట్నం NH 65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ KBP డెవలపర్స్. ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ కంటెంట్, మంచి కంటెంట్ అందించే హీరో లాగా అవ్వాలని గోలా? ఏమో నేను అదే చెప్తున్నా కదా, నాకు ఈ హీరో ఈ థింగ్స్ అని కాకుండా మంచి కథలు చెప్పాలని ఉంది. అది అది హీరో అవుతుందా లేకపోతే కథ వస్తువుని అవుతానా ఏమవుతుందో తెలియదు, కానీ చూసినంతసేపు అయితే అరే మావాడు మంచిగా చేసిండు, మావాడు ఎదుగుతున్నాడు. మీలాగా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, ఇప్పుడు ఫిల్మ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ యూట్యూబ్లో బాగా సంపాదించేసి ఇల్లులు కూడా కట్టుకుంటున్నారు, ఆ ఇల్లు టూర్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికి నేను ఒక బ్రాండెడ్ షర్ట్ కొనుక్కోవాలని ఆలోచిస్తాను. 4,000 పెట్టి షర్ట్ ఎందుకురా బాబు అని ఆలోచిస్తాను. డెఫినెట్లీ. సో ఆ థింగ్స్ అయితే చేంజ్ కాలేదు. నాకు ఏవైతే బేసిక్ నీడ్స్ ఉన్నాయో అవి చేంజ్ అయినాయి. అంటే మేము ఇప్పుడు చిన్న ఇంట్లో ఉంటుండే, ఒక మంచి ఇంట్లోనే ఇంటికి షిఫ్ట్. అప్పుడు బస్సులో ఎక్కువ ట్రావెల్ చేస్తుండే, ఇప్పుడు కొంచెం కార్లో ట్రావెల్ చేస్తుండే. ఈ చేంజెస్ అయినాయి కానీ యాటిట్యూడ్లో చేంజ్ కాలేదు. మళ్ళీ కారు పరంగా కూడా నేను మా సార్ చెప్తుండే, మహేశ్వర్ రెడ్డి సార్ అని డైట్లో ఉంటుండే. ఆయన ఏం చెప్తారంటే కార్ అనేది, బండి అనేది మనకు మన ప్రయాణానికి ఉపయోగపడేటి, మన లగ్జరీని చూపించేటి కావు. ఆయన ఏం చేస్తారంటే 4 ఉంటే కారు, 2 ఉంటే బైక్, 1 ఉంటే బస్సు. కానీ ఇండస్ట్రీలో బాగా ఫ్లాషీగా చూపించుకొని గొప్పగా చూపించుకుంటేనే ఎదుటి వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేస్తారు అన్న ఫీల్ ఉంది. అండ్ అది వాస్తవం కూడా. మనం ఒక ఐఫోన్ మాట్లాడాలి, ఐఫోన్లో మాట్లాడాలి, కార్లో తిరగాలి, ఆ కార్ కీస్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాలి, వాడు అటు చూస్తాడు, దాన్ని బట్టి మనకు అవకాశాలు కానీ మనకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఉంటుందని చాలామంది అంటుంటారు ఇండస్ట్రీలో. అది మీకు ఎప్పుడైనా తారసపడింది? నేను ఇంతవరకు అలాంటి మీటింగ్స్కి ఎక్కువ పోలేదు. నాకు ఇండస్ట్రీలో నాకున్న ఫ్రెండ్స్ చాలా తక్కువ, 3-4 ఉన్నారు. వాళ్ళకి తెలుసు నా ఒరిజినల్ థింగ్స్ నేను ఎట్లా ఉంటా, మా ఫ్యామిలీ ఏంది, వాళ్ళన్నీ తెలుసు. లేని పోకడలకైతే నేనైతే పోలేను. ఒకవేళ పోయినా కూడా నేను ఎట్లనో అట్లే పోతా. నేను ఏదైనా ఈవెంట్, ఏదైనా చిన్న బర్త్డే ఈవెంట్, ఇంకేదన్నా నేను ఎట్లనో అట్లే పోతా. ఏదైనా చూపించుకునేది మన ఒరిజినాలిటీని చూపించుకుంటే అది ఎక్కువ రోజులు సస్టైన్ అవుతుంది. ఇప్పుడు మీరైనా ఫస్ట్ మీటింగ్ మనం ఇది ఎంత ఒరిజినల్గా ఉంటే ఆ రిలేషన్షిప్ అంత లాంగ్ ఉంటుంది. చూపించుకునేది ఆ మూమెంట్, ఆ టైము తెలిసిపోతుంది. అది కూడా ఎవరు చూపించుకుంటారు మనం అనుకుంటాం, కానీ వీడు చూపించుకుంటున్నాడు అని చెప్పి తెలిసినప్పుడు అదే విధంగా చూస్తాం మనం. కొంచెం నేను ఈ ఏదైతే రియల్ వరల్డ్ ఉందో దానికి దగ్గరలో బతుకుతున్నాను నేను. అన్నెసరీ చూపించుకున్నాడు అదంతా ఎందుకో. ఇప్పుడైతే కొంచెం ఫేమ్ వచ్చింది, అందరు గుర్తుపడుతుంటారు, ఆ ఫీల్ ఎలా ఉందో అప్పటికి? అది హ్యాపీ, అదృష్టం. అది నిజం చెప్పాలంటే సెల్ఫీలు అడుగుతుంటారు, ఫీల్ అవుతుంటారు, లైక్ కైండ్ ఆఫ్. చాలా మంది ఓన్ చేసుకున్నారు ఫస్ట్, అరే మా ఊరోడు, మనకు తెలిసిన పిల్లగాడు. ఎందుకంటే మీరు అన్నారు కదా జర్నీ ఏదైతే ఉందో అది స్టెప్ బై స్టెప్ అందరు చూస్తున్నారు. సో అది వాళ్ళకి తెలుసు, ఓకే ఈ పిల్లగాడు ఇది చేసినాడు. సో అది వాళ్ళ ఓన్ ఫీలింగ్ ఉంటుంది చూసిరా. అది నాకు అదృష్టం. మాకు నార్మల్గా ఏదో చిన్న ఊర్లో బతికేటోళ్ళము, మన చుట్టుపక్కల మన వాళ్ళు తప్ప ఏడికి పోయినా మనకంటూ ఒకరు ఎవరు ఉంటారు, ఏడికి పోయినా గుర్తుపడుతుండే. కొన్ని హోటల్స్ పోతుంటే అన్న నువ్వు తిన్నానా అని చెప్పి ఫ్రీగా ఫుడ్ పెడతారు. కొద్దిమంది ఏడికి పోయినా తీసుకోరు డబ్బులు. ఇదంతా ఒక్కొక్కసారి ఆలోచించినప్పుడు ఇది ఏ జన్మ పుణ్యమో. ఎందుకంటే మనకు సంబంధం లేని ఫీల్డ్కి వచ్చినాము, సంబంధం లేని ఫీల్డ్లో గుర్తుపడుతున్నారు. సో ప్రౌడ్ అని కాదు కానీ అదృష్టం లెక్క ఫీల్ అయింది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక 5-6 years నుంచి తెలంగాణ లాంగ్వేజ్ కానీ తెలంగాణ వాళ్ళు బయటకు రావడము, తెలంగాణ మూవీస్ హీరోస్ కూడా తెలంగాణ లాంగ్వేజ్లో చేయడం అనేది బాగా ప్లస్ అయిందంటారా? అంటే మాకు తెలంగాణ రావడము, జియో రావడము, అండ్ ఈ ఎన్విరాన్మెంట్ అంతా కొత్త. అప్పటిదాకా మనము ఆంధ్ర స్లాంగ్ పరంగా ఎక్కువ మూవీస్ చూడడము, కంటెంట్లు చూడడము, ఏదైనా చిన్న వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా ఎక్కువ దీనికి సంబంధించినవి. ఈవెన్ న్యూస్లో కూడా అవే ఎక్కువ వస్తుండే. ఇది ఫ్రెష్ కంటెంట్ రావడం వల్ల మళ్ళీ మా అందరి ఫ్రెష్ ఫేసెస్, ఆ విలేజ్ అంతా మాకు చాలా ప్లస్ అయింది. ఇప్పుడు కూడా ఏమవుతుందంటే ఇప్పుడు ఈ కంటెంట్ రిలీజ్ అయితే ఆ అథెంటిసిటీ అనేది కనిపిస్తుంది. ట్రైలర్ కూడా చూసాను, మోతువారి లవ్ స్టోరీ అసలు ఎక్సలెంట్. అంటే నాకు ఒక బలగం మూవీలో ఎలా అయితే తెలంగాణ ఎసెన్స్ కనిపిస్తుంది, ఆథెంటిసిటీ అలానే ఉంది. సో ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం? ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే కల్చర్ కానీ, ఎమోషన్స్ కానీ, ఫ్యామిలీ బాండింగ్స్ కానీ ఉంటవి. అండ్ అంటే అది వేరే ఒక సెగ్మెంట్ మీద వెళ్తూ ఉంటుంది, ఇది ఒక వేరే సెగ్మెంట్ మీద వెళ్తూ ఉంటుంది. దీంట్లో కామెడీ అండ్ ఎమోషన్ 2 మిక్సప్ అయ్యి వస్తూ ఉంటుంది. అది ఒక అంటే పోన్ ఎమోషనల్ ఎక్కువ వెళ్తూ ఉంటుంది అన్నదమ్ముల మధ్య. ఇది రెండింటికి కంపారిజన్ లేదు, కానీ ఓవరాల్ తెలంగాణ స్టోరీ పరంగా ఆలోచించినప్పుడు ఆ విలేజ్ వైబ్ కానీ, ఆ బ్రదర్స్ అదంతా కొద్దిగా
బాగుంటుంది. కానీ ఏది బాగా పేరు తెచ్చిన వీడియో ఏంటిది మీకు? ఇంకా నెక్స్ట్ ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు, ఇందులో కంటిన్యూ అయిపోదాము? నాకు బాగా పేరు తెచ్చిందంటే కీకీ ఛాలెంజ్. ఆ టైంలో అది ఇంటర్నేషనల్ వైడ్గా వైరల్ అయింది. కానీ చాలా తప్పు చేయడం. కిక్కీ ఛాలెంజ్ అంటే అదే కదా, అది కీకీ ఛాలెంజ్, అది తప్పు. మేము చేసింది రైట్ అని చెప్పి వైరల్ అయింది యాక్చువల్లీ. ఓకే ఓకే సూపర్. ఏదైతే ఆ ట్రెండ్ ఉందో కార్ల కంచి డ్రైవింగ్ అవుతున్న కార్ల కొంచెం దిగి డాన్స్ చేయడము, అది తప్పు. మేము దాన్ని ఇక్కడ ఊర్లో ఏం చేస్తామంటే పొలంలో ఎడ్ల బండి పెట్టేసుకొని, ఎడ్ల బండి కదా మన నాగలి పెట్టుకొని దున్నుతుండగా మేము డాన్స్ చేసినాం. సో అది శ్రీకాంత్ అన్న, శివన్న వీళ్ళందరూ డిస్కస్ చేసి టక్కున షూట్ చేసి పెట్టేసినాం. అది బాగా వైరల్ అయింది. ఇది కదా ఇట్లా చేయాలి కదా, రోడ్ల మీద చేస్తే యాక్సిడెంట్లు అయితే అవైతే, ఇలాంటి ఛాలెంజ్ మీరు చేయొద్దు అని చెప్పి ఏదైతే కేసులు అవుతున్నాయి ఆ టైంలో మా వీడియో ఇట్లా చేయాలి, మన సంస్కృతిని కాపాడుకోవాలి, మన కల్చర్ రిలేటెడ్ వీడియోస్ చేయాలి ఏవైనా అని చెప్పి అట్లా బాగా వైరల్ అయింది. సో అప్పుడు మన పేరు కొంచెం అన్ని ఆర్టికల్స్లో రావడము, దానివల్ల ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్ వెరిఫైడ్ మార్క్ కావాలంటే కొనుక్కోవాలి. సో అప్పుడు ఏంటంటే ఎవరైతే వైరల్ అవుతారో, ఎవరైతే ఆర్టికల్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళకి వస్తుండే. నాకు అప్పుడు ఆ టైంలో వచ్చిండే 2018-19 ఆ టైంలో ఫస్ట్ వెరిఫైడ్ మార్క్ అంటే ఈ సోషల్ మీడియా హీరోలు కాకుండా ఓ ఇన్ఫ్లుయెన్సర్లో లేకపోతే క్రియేటర్లో ఇటువైపు మన గ్యాంగ్, మా సైడ్ ఉన్న గ్యాంగ్లో నాకు వచ్చిండే ఫస్ట్. అది దానివల్ల అట్లా పేరు వచ్చింది. ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే, వెనక్కి తిరగాల్సిన అవసరం లేదు. ఇక మన నెక్స్ట్ ఇంకోటి వస్తుంది కావచ్చు, ఇంకో పని వస్తుంది కావచ్చు, ఏదైనా ధైర్యంగా అయితే ఉంటున్నాం. సో గ్రాఫ్ ఇలా పెరుగుతూ ఉన్నప్పుడు ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు యాటిట్యూడ్ అనేది ఎక్కడో చేంజ్ అవుతూ వస్తూ ఉంటుంది. చేంజ్ అవ్వాలి కొన్ని సిచ్యువేషన్స్లో. సో అనిల్ గారు అప్పుడున్న యాటిట్యూడ్ ఏంటి, ఇప్పుడున్న యాటిట్యూడ్ ఏంటి? యాటిట్యూడ్ ఎప్పుడు చేంజ్ అవుతుంది అంటే మేబీ పైసలు ఎక్కువ వస్తే చేంజ్ అవుతుంది. ఇంకా పైసలు రావట్లేదా? ఇన్ని చేస్తున్నారు, మేము మీకు అనిపిస్తుంది కానీ థింగ్స్ ఎక్కువ అనిపిస్తాయి. కానీ ఇప్పుడు మేము పెట్టిన థింగ్స్ అన్నిటి పరంగా ఇప్పుడు సఫారీ ట్రావెల్స్ ఇప్పుడు ఒక బిజినెస్ పెట్టుకున్నాడు వీనికి ఏంది అని అనుకుంటాం. ఇప్పటికి మేము రూపాయి తీసుకోవాలి. దాంట్లో 1 year అవుతుంది. మేము ఏమనుకుంటున్నాం అంటే కంపెనీ గ్రోత్ కావాలి. కంపెనీ గ్రోత్ అయితే వచ్చిన పైసలు అందులోనే రీఇన్వెస్ట్ చేస్తాం. మేము ఎవరము 3 పార్ట్నర్స్ ఉన్నాము, 3 రూపాయి తీసుకోవాలి ఇంతవరకు. సో ఏమైనా ఖర్చు అయితే పెడుతున్నాం తప్ప తీసుకోవట్లేదు. ఎందుకు అంటే మాకేముందంటే ఇంకా ఎంప్లాయీస్ పెంచాలి, ఇంకా ఎంప్లాయ్మెంట్ పెంచి ఇంకొంచెం బెస్ట్ వేలో సర్వీస్ ఇవ్వాలి, ఒక మార్క్ క్రియేట్ చేయాలనేది ఉంది. ఇప్పటిదాకా మేము చేసిన థింగ్స్ అన్ని బ్రాండ్ బిల్డింగ్ కోసమే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.